ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ప్రభు బిడ్డలైన మీ అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. గతించిన 8 మాసాలు ఆశ్చర్యకరుడైన దేవుడు ఆయన కృపా రెక్కల నీళ్ళలో మనల్ని భద్రపరిచి కాపాడి ప్రతినిత్యము ఆయన సన్నిధి మనతో ఉంచి నిత్యము నడిపించిన దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఈ 9వ మాసాన్ని మనకు దేవుడు అనుగ్రహించుండగా ఈ ప్రారంభ దినాన ఈ మొదటి తేదీ మొదటి క్షణాలలో ప్రభు మనకు చేస్తున్నటువంటి వాగ్దానాన్ని ఒకసారి మనం చదువుకున్నట్లయితే జకరియా ప్రవచన పుస్తకం 8వ అధ్యాయము 15వ వాక్యం ఇలాగు రాయబడి ఉంది. మేలు చేయనుద్దేశించి ఉన్నాను గనుక మీరు భయపడకుడి అనే వాగ్దానంతో ఈ మాసమంతా మనల్ని ఆయన నడిపించాలని ఇష్టపడి ఈ వాగ్దానాన్ని మనకిచ్చి ఉండగా ఈ వాగ్దాన బలమును వాగ్దాన ఫలమును ఈ మాసం అంతా కూడా మనం అనుభవించి ఆయన సన్నిధిలో నిశ్చయముగా మనం ఆశీర్వదించబడదుముగాక. ఈ వాగ్దానం అనుసరించి ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి విడుదల పొంది బయలుదేరి వస్తూ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చి నిలబడి కలవరపడుతూ భయపడుతూ ముందున్న సముద్రాన్ని చూసి వెనక వస్తున్నటువంటి శత్రు సమూహాలను చూసి కలవరపడుతున్నప్పుడు దేవుడు మోషేతో మాట్లాడినటువంటి మాట, భయపడకుడి, ఊరకుండి, నేడు యెహోవా మీకు కలుగుచే రక్షణను కన్నులారా చూడబోతున్నారు. నేడు మీరు చూస్తున్నటువంటి ఐగుప్తీయుల్ని మరి అన్నటికీ మీరు చూడరని మరి మోషే ద్వారా ప్రభు మాట్లాడారు. మన జీవితాల్లో కూడా అనేక భయాలు, అనేక విషయాలు మనం విడిచిపెట్టి వచ్చినా అవి మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. సమయం చూసినప్పుడల్లా అవి మనల్ని కబళించాలని చూస్తాయి. అయితే దేవుడి మాసంలో ప్రత్యేకంగా మీరు భయపడకండి, నేను మేలు చేయను ఉద్దేశించానని వాగ్దానం ఇస్తున్నారు. కనుక ఎన్నో భయాలు మనల్ని వెంటాడుతూ ఉండగా గత మాసాలన్నీ ఎన్నో సమస్యల చేత పట్టి పీడించబడుతూ కలవరపడుతున్నటువంటి మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకుని ఈ సెప్టెంబర్ మాసంలో ఒక పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ధైర్యాన్ని పుట్టించే శ్రేష్టమైన వాగ్దానం చేత ఆయన మనల్ని దర్శించున్నారు. మనం నిశ్చయముగా మనకు ఎదురవుతున్నటువంటి మనల్ని వెంబడిస్తున్నటువంటి ప్రతి సమస్య ఈ మాసంలో ఆయన అణిచివేసి మన ఎడల మేలు చేయని ఉద్దేశించున్నారు కనుక ఆ ఉద్దేశాలు మన ఎడల నెరవేర్చబడేటట్లుగా అద్భుతమైన కార్యాలు చేయబోతూ ఉన్నారు. పూర్తిగా ఆయనకు అప్పగించుకుని ఈ వాగ్దాన ఫలాన్ని అనుభవించేటట్లుగా మనం ఆయన సన్నిధిలో తగ్గించుకుని అప్పగించుకుందాం. ఈ వాగ్దానం ఈ మాసమే కాకుండా జీవిత పర్యంతరం ఈ వాగ్దానం మనల్ని వెంటాడుతూ వాగ్దాన ఫలాన్ని అనుభవిస్తూ ఏ శత్రువు మనల్ని వెంటాడినా ఈ రోజుతో వాడు కనబడకుండా లయమైపోయేటట్లుగా దేవుడే మన ఎడల ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు గనుక అది ఏ భయమైనా, అది అనారోగ్య భయమైనా, ఆర్థిక సమస్యలైనా, ఏ సమస్య అయినా, అది పిల్లల గురించిందైనా, వ్యక్తిగతంగా ఏ భయమైనా ఆ భయాలన్నిటిలో నుంచి దేవుడు విడిపించి మేలు చేసి మనల్ని తృప్తిపరచునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పుణ్యనామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. తండ్రి, 9వ మాసపు మొదటి క్షణాల్లో మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ వాగ్దాన ఫలము మేము, మమ్మల్ని వెంబడిస్తున్న వారు, సంఘము, సంఘ సభ్యులు, కుటుంబాలు, అనేక మంది లైవ్లో వీక్షిస్తున్న వారందరూ కూడా ఈ వాగ్దాన ఫలాన్ని అనుభవించి ప్రతి భయముల నుంచి విడుదల పొంది క్షేమాన్ని, సంతోష సమాధానాల్ని, ఆయురారోగ్యములను పొందుతూ పచ్చని సంసారం వల్లే ప్రతి కుటుంబాలు ఆశీర్వదించబడినట్లుగా దీవెన కలుగు చేసి మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.